ఓం నమో భగవతే శ్రీరమణాయ. మూడవ ప్రకరణము దివ్యవాణి. శ్రీ రమణ భగవాన్ ఉవాచ 71. ఆత్మస్ఫురణం వచ్చిపోయే ఒక దశ కాదు, అది ఎప్పుడూ నిత్య జాగరూపమే. ఈ ఆత్మ తనను చూచేవాడుగా భావిస్తున్న క్షణానే విషయాలు ప్రపంచం గోచరిస్తున్నాయి. అంటే చూచేవాడు ఏర్పడిచిన తరువాతనే సృష్టి అనుభవమవుతుంది. చూచేవాడు చూడబడేది రెండూ ఆత్మలోనే ఉనికి కలిగి ఉన్నాయి. చూడండి, సినిమాలో తెరమీద బొమ్మలు కదిలిపోతూ ఉంటాయి. నీవు బొమ్మలను మాత్రమే చూస్తూ ఉంటే తెరను చూడలేవు, కానీ తెర లేకుండా బొమ్మలు కనపడవు. ఇక ప్రపంచాన్ని బొమ్మలుగాను తెరను ఆత్మస్ఫురణతోనూ పోల్చుకోవాలి. చేయవలసిన సాధన చేసేవాణ్ణి త్రోసివేయడమే, చేయవలసిన సాధన చూసేవాణ్ణి త్రోసివేయడమే. దీనితో పాటు విషయాలు ప్రపంచం అదృశ్యమవుతాయి. అప్పుడు స్వచ్ఛమైన ఆత్మస్ఫురణ ఒక్కటే మిగులుతుంది. 72. సుఖం అనేది ఆత్మస్వరూపమే. సుఖము ఆత్మ వేరువేరు కాదు, ఒక్కటే. ప్రపంచ వస్తువులలో సుఖం అనేది లేనేలేదు. మనస్సు ఆత్మవైపు తిరిగినప్పుడు అది ఆత్మసుఖాన్ని అనుభవిస్తోంది. మనస్సు బయటికి వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇట్లా మనస్సు నిరంతరం లోనికి బయటికి తిరుగుతోంది. మనస్సును బయటకు రానియ్యకుండా ఆత్మలో నిలకడగా ఉండేటట్లు చేయడమే సకల సాధనల సారం. 73. సాధకుడు అహంవృత్తిని పట్టుకుని దానిని అనుసరించి అహంవృత్తికి పుట్టుక స్థానమైన ఆత్మను కనుగొనాలి. కుక్క యజమాని యొక్క వాసనను పసిగట్టి ఆ వాసన వెంటే వెళ్లి యజమానిని చేరినట్లు సాధకుడు అహం వృత్తిని పట్టుకుని ఆత్మను చేరుతాడు. 74. నిద్రకు మెలకువకు నడుమ ఒక క్షణిక సంధి కలదు. నేనను తలంపుతో మెలకువ ఆరంభమగును. ఈ నేనను తలంపు లేచుటకు ముందు అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క తుటి మాత్రముండును. మొదట జ్ఞానం యొక్క అభావము, ఆ తరువాత అఖండ విశుద్ధ ప్రజ్ఞాప్రకాశము, ఆ తరువాత నేనను తలంపుతో కూడా బాహ్య ప్రపంచ జ్ఞాన ప్రవాహము. ఇదీ క్రమము. ఈ క్రమంలో మధ్యస్థితియే అఖండ విశుద్ధ ప్రజ్ఞాప్రకాశమే ఆత్మజ్ఞానము. సాధకుడు తగినంత జాగరూకతతో సూక్ష్మ బుద్ధితో గమనిస్తే ఈ క్రమాన్ని గుర్తించగలడు. 75. నీకు ఆత్మాన్వేషణ బుద్ధి కలగడమే ఈశ్వరానుగ్రహానికి గుర్తు. ఇది నీ హృదయంలో నిండి ప్రకాశిస్తోంది. ఇది నిన్ను లోనికి రమ్మని గుంజుతోంది. నీవు లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాలి. ఇందుకు నీవు చేయవలసిన ప్రయత్నం విచారమే. ఇందుకు మూలం అంతరాత్మ యొక్క అనుగ్రహం. అందుకనే అనుగ్రహం లేనిదే నిజమగు విచారణ ఉండదు. కొంచెమైనా విచారణ లేని వారికి అనుగ్రహం ఉండదు. ఈ రెండూ అవసరమే. 76. మనస్సు బయటికి వచ్చినప్పుడు విషయాలలోనూ ఆలోచనలలోనూ చిక్కుకుంటుంది. లోపలికి మరలినప్పుడు అది ఆత్మగా మారిపోతుంది. లోపలికి మరలిన మనస్సునే అరూప మనస్సు లేక శుద్ధ మనస్సు అంటారు. 77. పని చేస్తాను చెయ్యను అని ముందే నిర్ణయించుకోవడం మంచిది కాదు. నీకు పని చేయవలసిన విధి లేకపోతే నీవు పనికై ప్రయత్నించినా లభించదు. పని చేయవలసిన విధి నీకు ఉంటే కాదని తప్పించుకోవాలని చూసినా పని నీకై వేటాడి నీ చేత బలవంతంగా చేయిస్తుంది. కనుక పని చేయడానికి చేయకుండా ఉండడానికి సంసిద్ధుడవై ఉండు. 78. మనం భగవంతుణ్ణి స్మరించాం అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు, అనుగ్రహమే భగవంతుడు. దేవుని అనుగ్రహం లేనిదే దేవుణ్ణి స్మరించలేం. 79. మనస్సును చంపమని మనస్సును అడగడం ఎలా ఉంటుందంటే దొంగను పోలీసు చేసి అతనిని దొంగను పట్టుకోమన్నట్టుగా ఉంటుంది. ఆ పోలీసు దొంగను పట్టుకోవడం అనే నెపంతో అటూ ఇటూ తిరుగుతాడే కాని తనను పట్టిస్తాడా? ఇవ్వడు. కనుక సాధకుడు లోచూపుతో ఈ మనస్సు ఎక్కడ పుడుతుందో చూడాలి. అప్పుడు మనస్సు తన మూలంలో కలిసిపోతుంది. 80. భగవంతునకు శరణాగతి చేయడమే అంతిమ సాధన. భక్తులు నీ ఇచ్ఛయే నెరవేరుగాక అంటూ ప్రార్థన ముగిస్తారు. భగవంతుని ఇచ్ఛయే నెరవేరుతుంది కదా, మీరు ప్రత్యేకించి ప్రార్థించటం ఎందుకు?
నిజానికి భగవంతుని ఇచ్చే సర్వకాల సర్వావస్థలలోనూ నెరవేరి తీరుతుంది. అసలు వ్యక్తులకు తమ బుద్ధ్యానుసారం నడవడానికి స్వతంత్రం లేదు. మిగిలినదల్లా భగవంతుని ఇచ్ఛను, శక్తిని గ్రహించి మౌనంగా ఉండడమే. ప్రతి ఒక్కరిని భగవంతుడు కనిపెడుతూనే ఉన్నాడు. ఆయనే అందర్నీ సృష్టించాడు. 200 కోట్ల జీవుల్లో నీవూ ఒక్కడవు. వీరందరినీ ఆయనే చూస్తున్నప్పుడు నిన్ను ఒక్కడిని చూడకుండా ఉంటాడా? లోకజ్ఞానం ఏమి నేర్పుతుందంటే ప్రతి ఒక్కరిని భగవంతుని శక్తి లోబర్చుకుని నడుపుతున్నదని. 81. అహం వృత్తి ఏ వృత్తులపైన ఆధారపడకుండా స్వతంత్రంగా నిలుస్తుంది. కాని ఇతర వృత్తులు అహం వృత్తి ఆధారం లేకుండా నిలవలేవు. అందుచేత అహం వృత్తికి ఇతర వృత్తులకు మూలంలోనే భేదం ఉంది. అహం వృత్తి ఇతర వృత్తుల కంటే స్వతంత్రంగా కనబడుతున్నా నిజానికి ఇది స్వతంత్రమైంది కాదు. ఇది హృదయం అనగా ఆత్మ నుండి పుట్టుకు వస్తూ తిరిగి అక్కడే లయిస్తుంది. అందుచేత ఈ అహం వృత్తి ఎక్కడ నుండి పుట్టుకు వస్తుందో ఆ మూలాన్ని, ఆ పుట్టే చోటును నిరంతరం అన్వేషించాలి. 82. శాంతే నీ స్వరూపం. అసలు సహజ స్థితి అదే. ప్రతి వారు ఈ సహజ స్థితిని పొందడానికే సాధనలు చేస్తున్నారు. మొదట్లో ఇవి కొంతవరకు అవసరమే. కొంత ముందుకు సాగిన తర్వాత ఈ సహజ స్థితి అనుభవమవుతుంది. ఇక అప్పుడు సాధనలతో పనిలేదు. సాధారణంగా ధ్యానంలో ఉన్నప్పుడు కర్మ కలాపాలు జరగవని ప్రతి వారు భయపడతారు. స్వరూపానుభవం కలిగిన తరువాత కర్మకలాపం నీ నుండి సహజంగా, శక్తివంతంగా, అవిరళంగా సాగిపోవడాన్ని నీవు గమనించగలవు. అట్లా కలాపం సాగిపోతున్న నీ నిశ్చల శాంతికి భంగం కలగదు. ఎవడు నిరంతరం ప్రపంచంలో అవిరళ కృషి చేస్తూనే ఏ కోర్కెలు లేకుండా స్వరూపమైన ఆత్మస్ఫూర్తిలో ఉంటాడో అతడు నిజమైన మానవుడు. 83. నిజానికి ప్రపంచం అనిత్యం కాదు, నిత్యమైనదే. మరి శాస్త్రాలు ప్రపంచం అనిత్యం అని ఎందుకు చెబుతున్నట్లు? ఇప్పుడు మనిషి మిథ్యా నేను శరీరమే తానని, అది నిత్యమని భావిస్తున్నాడు. పైగా దీనిపైన అనేక కల్పనలు, భ్రాంతులు, బంధాలు సృష్టించుకుంటున్నారు. నిన్ను ఈ అజ్ఞానపు వల నుండి బయటకు లాగడానికి, నీకు వైరాగ్యం నేర్పడానికే శాస్త్రాలు ఈ ప్రపంచం అనిత్యం అని చెబుతున్నాయి. నీవు అసలు సత్యస్వరూపుడవే అని తెలుసుకున్నట్టు చేయడమే సమస్త శాస్త్రాల సాధనల సారాంశం. 84. చూచే తనను చూడక భగవంతుణ్ణి చూడాలనుకోవడం అవివేకం. మిగిలినవన్నీ మానసిక దర్శనాలే. నిజంగా తనను చూసేవాడు దైవాన్ని చూసేవాడు. తన మూలాన్ని అంటే తన పుట్టిన చోటును చూసినప్పుడు చూసే తాను అదృశ్యమైపోతాడు. అప్పుడు చూశానని, చూడలేదని చెప్పడానికి ఎవరుంటారు? 85. ఉన్నది ఒకే వస్తువు, అది చలించడం చూసి కొందరు అది శక్తి అని, దానికి ఆశ్రయమైన అచలత్వాన్ని చూసి మరికొందరు అది అచలం అని అంటున్నారు. నిజానికి చలనానికి, అచలనానికి భేదం లేదు. వీటిని రెండుగా విభజించలేం. అంటే ఒక వస్తువు యొక్క రెండు ముఖాలే చలనం, అచలనం. ఇక్కడ రహస్యమేమిటంటే చలన వల్లనే, శక్తి యొక్క వ్యాపారం వల్లనే అచలనాన్ని గుర్తించగలం. 86. ప్రతి వారు ఒక పని చేయడానికి ఈ భూమి మీదకు వచ్చారు. నీవు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నీకు విధించబడిన పనిని భగవంతుడు నీ చేత బలవంతంగా చేయించి తీరతాడు. కర్మయోగ రహస్యమేమిటంటే తాను కర్తను కాదని తెలుసుకోవడమే. కర్త లేకపోతే కర్మ ఎట్లు జరుగుతుంది అని భయపడవలసిన పని లేదు. అహంకారం లేని స్థితిలో కర్మ సహజంగా దానంతటికీ అదే సాగిపోతుంది. నేను ఇది చేస్తాను, అది చెయ్యను అని ముందుగా నిర్ణయించుకోకుండా ఉండాలి. 87. అహం వృత్తికి, అహం స్ఫూర్తికి భేదం ఉంది. అహం వృత్తి అహంకారం యొక్క వ్యాపారం. అది ఎప్పటికైనా నశించి ఆత్మకు చోటివ్వక తప్పదు. అంటే ఈ అహం వృత్తే అహం స్ఫూర్తిగా మారుతుంది. దీనినే వేదాంతంలో వృత్తి జ్ఞానం అని పేర్కొంటారు. స్వరూప జ్ఞానానికి, ఈ వృత్తి జ్ఞానానికి భేదం ఉంది. స్వరూప జ్ఞానమనగా కేవలం జ్ఞానమే. వృత్తి జ్ఞానం అన్నప్పుడు నేను ఉండి తీరుతుంది. మనం జ్ఞానాన్ని గుర్తించి చెప్పుకునేదంతా
ఆ వృత్తి జ్ఞానాన్ని గురించే. స్వరూప జ్ఞానం కేవలం జ్ఞానజ్యోతే. దీన్ని గురించి మాటలతో చెప్పలేం. 88. భగవంతుణ్ణి గురించి, ఆత్మను గురించి అంతు లేకుండా ప్రశ్నలు పుట్టుకు వస్తూ ఉంటాయి. ప్రశ్నించే వాని స్వరూపం తెలుసుకున్నప్పుడు వీటన్నింటికీ నిజమైన సమాధానం లభిస్తుంది. ఎందుచేతనంటే ఈ ప్రశ్నలన్నీ మన ఊహకు అందని దాని గురించి తెలుసుకోవాలని. ఇక ఎట్టి సందేహానికి తావులేని సత్యం ఏమిటంటే సందేహించే తానున్నాడు. తాను ఉండబట్టే కదా ప్రశ్నలు, కనుక సందేహించేదెవరు అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు అన్ని సందేహాలు అదృశ్యమవుతాయి. 89. అహంకారం ఎక్కడి నుండి పుడుతుందో అక్కడి నుండే శ్వాస పుడుతోంది. ప్రాణము మనస్సు యొక్క స్థూల రూపము కనుక మనస్సు అణిగినప్పుడు ప్రాణం ఆగును. ప్రాణము మనస్సు యొక్క స్థూల రూపము కనుక మనస్సు అణిగినప్పుడు ప్రాణము అణుగును. ప్రాణము అణిగినప్పుడు మనస్సు అణుగును. 90. ప్రథమ తలంపగు అహం చచ్చినా మనస్సు మళ్లీ పుట్టదు. అట్టివాడు నిత్య సమాధిలో ఉండును. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియోలు కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.